ఓకే. లోకేష్ గారు ఇప్పుడు మాకు నెక్స్ట్ ఏం ఐటెమ్ చూపిస్తున్నారు? ఇది 10 కంటైనర్స్ కర్రీ పాయింట్ అంటారు మేడం దీన్ని. ఓకే. ఇది మనకి వరంగల్ నుంచి కేఆర్ రెడ్డి బిర్యానీ వాళ్ళు మనకు ఆర్డర్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు 10 కంటైనర్స్ ఒకటి 12 కంటైనర్స్ ఒకటి ఆర్డర్ ఇవ్వడం చెప్పింది. ఓకే. వాళ్ళు ఏమన్నారంటే మా రెస్టారెంట్ లో మాకు స్పెషల్ గా కనిపించాలి కౌంటర్ కర్రీస్ కోసం అంటే స్పెషల్ గా మేమే ఆలోచించి డిజైన్ చేసింది. ఇది మొత్తం గోల్డ్ షీట్, ఇది స్టీలే గానీ మొత్తం గోల్డ్ షీట్. ఇది గోల్డ్ షీట్ చుట్టూ బార్డర్ వచ్చేసి మిడిల్ లో లైటింగ్ బోర్డ్, ఇది స్టిక్కర్ గ్లాస్ లైటింగ్ బోర్డ్ అంటారు. ఈ విధంగా చేసుకోండి సార్ బాగుంటది అంటే అతను ఓకే చెప్పి మనకు ఆర్డర్ ఇవ్వడం జరిగింది. ఇవి మొత్తం ఓవరాల్ గా 10 కంటైనర్స్ కర్రీ పాయింట్ అంటారు దీన్ని. దీంట్లో స్టోరేజ్ కోసం పైన కవర్స్ ఏమైనా పెట్టుకోవడం కోసము ఇక్కడ ఒక సెల్ఫ్ ఇవ్వడం జరిగింది. అలానే ట్యూబ్ లైట్ ఒకటి కూడా ఇవ్వడం జరిగింది. లైటింగ్ విత్ స్టిక్కరింగ్ అంతా మేమే వేసిస్తాం. మొత్తం అంతా కంప్లీట్ గా హీటరు, లైట్ కూడా ఆన్ ఆఫ్ కి స్విచ్ ఇవ్వడం జరిగింది మనము. తర్వాత హీటర్ కూడా మనము ఆన్ చేసుకోగానే ఇలా లైట్ వచ్చేస్తుంది. దీనికి కంప్లీట్ గా మనమే మ్యానుఫ్యాక్చరింగ్, ఎలక్ట్రికల్స్ కానీ ఓవరాల్ స్టీల్ కి. దీంట్లో వచ్చేసి హీటర్ కూడా ఉంటది, హీటర్ ఫిట్టింగ్ కూడా అయ్యి ఉంటుంది. ఓకే. సో లోపల హీటర్ ఉంటది, హీటర్ వాటర్ తో హీటర్ ఉంటది లోపల. దానికి టెంపరేచర్ కూడా ఉంది. టెంపరేచర్ సెట్టింగ్ ఇక్కడ ఉంది, థర్మోస్టాట్ కంట్రోలర్ అంటారు దీన్ని. దీంతో మనకి ఎంత హీట్ కావాలో అంత హీట్ కంట్రోలింగ్ చేసుకోవచ్చు. దీంతో 100 నుంచి ఉంది టెంపరేచర్, 300 వరకు మనం చేసుకోవచ్చు. కస్టమర్స్ రిక్వైర్మెంట్ బట్టి పెద్దది ఇవ్వమంటే పెద్దది ఇస్తాం, చిన్నది ఇవ్వమంటే చిన్నది ఇస్తాం. కంటైనర్స్ కాకుండా విత్ లెడ్ తోటి ఇస్తున్నాం, క్యాప్ తో ఇస్తున్నాం మొత్తం కస్టమర్స్. ఈ కింద వచ్చేసి స్టోరేజ్ కోసం ఏమైనా స్టోర్ చేసుకోవడం కోసం. యాక్చువల్లీ దీనికి డోర్స్ కూడా ఇస్తాం మనము. కస్టమర్ ఏమన్నాడు అంటే పెద్ద ఐటమ్స్, పెద్ద బగోన్లు ఏమన్నా ఉంటే పెట్టుకోవడానికి రాదు డోర్స్ ఉంటే, సో ఓపెన్ గా పెట్టమని చెప్పాడు. ఓపెన్ గా పెడితే వాళ్ళు దీని కింద స్టోర్ చేసుకుంటారు, కర్రీస్ కింద స్టోర్ చేసుకుని దీంట్లో పెట్టుకొని సేల్ చేస్తూ ఉంటారు.